నేటి కవిత సమూహ సాహితీమూర్తులందరికీ శుభ సాయంత్ర నమస్సుమాంజలి. మీకందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నాకు నచ్చిన కవితాంశానికి మీకందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. నేటి కవిత సమూహంలో మనకి నెల రోజుల ముందుగానే మన వ్యవస్థాపకులు శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారు నేటి సమకాలీన పరిస్థితులకు అనుగుణమైనవి, అలాగే మన మనసులను ఆకట్టుకునే వినూత్నకర మరియు విభిన్న రీతి అంశాలు మనకు అందజేస్తారు. మరి అటువంటి అంశాలకు గాను మనము సోమవారం నుండి శనివారం వరకు మన నేటి కవిత సమూహంలో ఉన్న కవివర్య గణమంతా కూడా వాటికి తదనుగుణంగా అలతి పదాలతో అలంకార ప్రయోగాలతో తమ కవితలను అల్లిస్తారు. అటువంటి కవితలలోంచి తమకు నచ్చిన కవితను ఎంచుకొని దానికి తగిన విధంగా సమీక్ష, అభినందన, అభిప్రాయం, మాలిక పంపే ఈ యొక్క కార్యక్రమమే నాకు నచ్చిన కవిత. మరి మన గురువర్యులు, క్రమశిక్షణాహితులు, ఓపికామంతులు, ఆచార్యులు ప్రతి వారం కూడా ఎన్ని పనులున్నా కూడా వాటన్నిటిని అధిగమించి మనకు తదనుగుణంగా ప్రతి వారం మనకు మన ఆచార్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు తమ యొక్క సమీక్ష, అభినందనను పంపిస్తున్నారు. మరి మొట్టమొదటగా ఈ వారం కూడా వారి యొక్క సమీక్ష, అభినందనని వచ్చింది మనకి. మరి ఇంకా ఎందుకు ఆలస్యం, వాటన్నిటినీ కూడా మనము వెంటనే వీక్షిద్దాం రండి. మొట్టమొదటగా మన గురువరిలు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి నచ్చిన కవిత కాజీపేటకు చెందిన కవయిత్రి ఉత్కర్ష గారిది. వారికి నడక సడలిన వేళ అనే జనవరి 22వ తేదీ అంశానికి గాను నిశ్శబ్ద యుద్ధం అనే శీర్షికతో వ్రాసిన కవిత. నిశ్శబ్ద యుద్ధం శీర్షికతో కవయిత్రి ఉత్కర్ష గారు వ్రాసిన కవిత ఆద్యంతం ఆత్మవిశ్వాసాన్ని ప్రబోధించేలా ఉంది. నడక సడలిన వేళ మనోస్థైర్యంతో గతించిన కాలాన్ని పాతరేస్తూ రేపటి పొద్దు కోసం ముందుకు సాగుతున్నానని చెప్పడం చాలా బాగుంది. విధి ఆడే వింత ఆటని అలసిపోకుండా ఎత్తుకు పై ఎత్తు వేస్తూ చెడుగుడు ఆడుతున్నానంటూ ప్రారంభించడం కవయిత్రి యొక్క మనోబలాన్ని సూచిస్తోంది. కలిమిలో చేరిన బంధాలన్నీ లేమిలో దూరం అవుతుంటే లోకం తీరు ఇంతేనని సర్దుకుంటూ సాగిపోవడం ఆమె యొక్క ఆత్మ నిబ్బరాన్ని ప్రతిబింబిస్తోంది. నడక సడలిన వేళ అడుగులు తడబడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ముదావహం. కవయిత్రి ఉత్కర్ష గారు స్వగతంతో కవితను ఆవిష్కరించినప్పటికీ అందరూ అన్వయించుకోవడానికి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుకోవడానికి బహుయోగ్యంగా ఉంది. ఉత్కర్ష గారికి అలాగే నిర్వాహకురాలు మీరు అనురాధ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. దాస్యం సేనాధిపతి గారు మనకు చక్కని సమీక్ష, అభినందన, అభిప్రాయం మాలికని పంపారు. మీ యొక్క ప్రేరేపిత పూర్వక సమీక్ష అభినందన అంటే ఈ యొక్క సమీక్ష అభినందనని విన్నట్లయితే మరికొందరు, ముఖ్యంగా అందరూ కూడా తమ యొక్క రచనలు వెంటనే నేటి కవితలో పంపడానికి తదనుగుణంగా చక్కని సమీక్ష, అభినందన పంపిన గురువుగారు శ్రీదాస్యం సేనాధిపతి గారికి మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఉత్కర్ష గారికి శుభాభినందనలు. మరొక సమీక్ష, అభినందన, అభిప్రాయ మాలిక ప్రశాంతి రేవూరి గారిది. ప్రశాంతి రేవూరి గారికి కవి శ్రీ మునిగంజి రాజేష్ గారి కవిత బాగా నచ్చిన కవిత. నేనేమన్నానని అనే అంశానికి గాను ఇప్పుడు నేనేమన్నానని అనే శీర్షికతో వారు రాసిన కవిత. ఒక ప్రియుడు తన ప్రియురాలి అలకలోని అందచందాలను ఆస్వాదించడం ఈ కవితలోని కవితా వస్తువు. సొట్టబుగ్గలు విసిరిన మౌనాస్త్రంలో పరువం పండిపోయింది. ప్రణయాశ్రమం కట్టుకుంటా అక్కడే అంటారు కవి రాజేష్ గారు. ఇంత అందమైన కవితతో ప్రణయాశ్రమం, మౌనపు సంతకాల తడిసిన పెదవులు, మాటల కల్లాపి చల్లి ఒక్క ముగ్గునైనా పెట్టాలని ఆర్జీ. ఆమె స్వేదం అమృత బిందువులు అంటూ చాలా ఒత్తైన భావుకత్వాన్ని అద్దుతూ వ్రాసిన కవిత నాకు బాగా నచ్చింది. అలాగే ఇది చదువుతుంటే చాలా సంతోషం కూడా కలిగింది. సాహితీ సోదరులు రాజేష్ గారికి మరియు
మన గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి మరియు అడ్మిన్ గారు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి వినమ్ర నమస్సులు. అలతి పదాలతో సొబగులతిన అభిప్రాయ మాలికను తీయగా చదివి చక్కని కార్యక్రమంగా మలిచి అందిస్తున్న మీరు అనురాధ గారికి ప్రత్యేక నమస్సుమాంజలి అంటూ తమ యొక్క మునిగంజి రాజేష్ గారు రాసిన భావుకత్వపు కవితపై అంతే భావుకత ఉట్టిపడేలా తమ యొక్క సమీక్షాభినందన అభిప్రాయం మాలిక పంపిన ప్రశాంతి రేవూరి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే చక్కని కవితను రాసిన మునిగంజి రాజేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, అలాగే శుభాభినందనలు. అలాగే ఈ వారం వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక క్రమం తప్పకుండా పంపిస్తున్న మన కవివర్యులు శ్రీ దండు ఆంజనేయరాజు గారిది. దండు ఆంజనేయరాజు గారికి రచన కవిత శ్రీ కానుకొలను సుబ్రహ్మణ్యేశ్వరరావు గారిది. వారు గాలి వీసిన వైపు అనే అంశానికి గాను నిలకడలేని మనుషులు అనే శీర్షికతో వ్రాసిన కవిత. గురువులు శ్రీ సేనాధిపతి గారికి, అలాగే అడ్మిన్ వ్యవస్థాపకులు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నేటి కవిత కవిమిత్రులందరికీ ఎంతగానో ప్రోత్సహిస్తున్న శ్రీమతి అనురాధ మెరుగు మేడం గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ, నాకు నచ్చిన కవిత కానుకొలను సుబ్రహ్మణ్యేశ్వరరావు గారి కవిత గాలి వీసిన వైపు అనే అంశానికి గాను నిలకడలేని మనుషులు అనే శీర్షికతో వారు వ్రాసిన కవిత. ఆ కవిత ద్వారా గాలి ఎటువైపు వీస్తే అటువైపు ఎగురు, ఆకాశంలో ఎగురమ్మ గాలిపటం అంటూ నిలకడలేని వ్యక్తిత్వం ఉన్న మనుషులు కూడా అటులనే, ఎటువైపు గాలి వీస్తే ఎటు అనుకూలమైతే అటే వారి యొక్క జీవన గమనము సాగుతుంది, ఆ యొక్క గమనాన్ని అటువైపే సాగిస్తారు అని. కొందరు ఎవరు తాయిలం ఇస్తే వాళ్ళ వెనకే తిరుగుతారు, ఉచితాలకు ఆశపడి ఓటు హక్కును అమ్ముకునే స్థితికి దిగజారి అందుకు విద్యావంతులు కూడా మినహాయింపు లేదండోయ్ అంటూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు ప్రస్తుత సమాజ పోకడలను తమదైన శైలిలో వివరిస్తూ, అవసరం అనుకుంటేనే, అవసరం అయిన వారితో బంధాలు, అనుబంధాలు, ఆత్మీయతలు లోపించి ఆర్థిక సంబంధాలే ప్రముఖమై డబ్బు సంపాదన మాత్రమే, అటువైపు మాత్రమే పరుగులు పెట్టు వ్యక్తిత్వాలను కవిగారు తమ కవితలో నేటి సమాజ పోకడలను కళ్ళకు కట్టినట్లు వివరించడం జరిగింది. చివరిగా కవిత ముగింపులో ఆస్తుల సంపాదనల కొరకు మాత్రమే ప్రజాప్రతినిధుల అవతారం, లాభసాటి లేనిదే మారిపోదురు అంటూ నేటి రాజకీయ నాయకులకు చురకలను కూడా అంటించారు. ప్రతినిత్యం వారి కవితే ముందుగా నేటి కవిత వేదికకు అందిస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారికి హృదయపూర్వక అభినందనలు అందిస్తున్నాను అని దండు ఆంజనేయరాజు గారు, అలాగే సినారే రాష్ట్ర స్థాయి పురస్కారం అందుకున్న అనురాధ మేడం గారికి మరొకసారి అభినందనలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను అంటూ దండు ఆంజనేయరాజు గారు ప్రస్తుత రాజకీయ ప్రతినిధుల యొక్క వ్యవహార శైలిని కళ్ళకు కట్టినట్లుగా సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు రాసిన కవితకు అంతే చక్కగా ఆ కవితను మనకు కళ్ళకు కట్టినట్లుగా సమీక్షాభినందన అభిప్రాయం మాలిక పంపిన దండు ఆంజనేయరాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే శ్రీ కానుకొలను సుబ్రహ్మణ్యేశ్వరరావు గారికి అభినందనలు. అలాగే ఈ వారం మనకు వచ్చిన మరొక సమీక్షాభినందన అభిప్రాయం మాలిక ప్రశాంతి రేవూరి గారిది. సాహితీ సోదరి ప్రశాంతి రేవూరి గారికి నచ్చిన కవిత ప్రత్తిపాటి సుభాషిణి గారిది. కాలం వేగానికి కళ్ళెం వేద్దామా అనే గొప్ప అంశానికి అవునో కాదో అనే శీర్షికతో వ్రాసిన ప్రత్తిపాటి సుభాషిణి గారి కవిత నాకు ఈ వారం బాగా నచ్చింది. నాకు నచ్చిన కవిత కార్యక్రమానికి నమస్సులు మరియు ధన్యవాదాలు. సమూహంలోని సభ్యులకు నమస్సుమాంజలి. పెద్దలు శ్రీ సేనాధిపతి గారికి మరియు అడ్మిన్ శ్రీ లక్ష్మయ్య గారికి వినమ్ర నమస్సులు. తన అందమైన గాత్రం ద్వారా అంతకంటే అందమైన వాగ్భూషణం 2025 అవార్డును అందుకుంటున్న మా ప్రియాతి ప్రియ సమర్పకురాలు శ్రీమతి అనురాధ మేడం గారికి హృదయపూర్వక అభినందనలు అంటూ, ఇక ఈ వారం నాకు నచ్చిన కవిత సుభాషిణి ప్రత్తిపాటి గారు రాసిన కాలం వేగానికి కళ్ళెం వేద్దామా అనే గొప్ప అంశానికి అవునో కాదో అనే సందిగ్ధ శీర్షికతో పూర్తిగా భావుకత్వంతో
చక్కని అందమైన పదబంధాలతో కవితను వ్రాసి ఆనందాన్ని పంచుతున్న ప్రత్తిపాటి సుభాషిణి గారికి మొట్టమొదటగా హృదయపూర్వక అభినందన చందనాలు. మెలికల మేఘాలై కులికే ముత్యాల ముగ్గుల మేనిపై వాలి చేమంతి పూబంతుల చెక్కిళ్ళు నిమిరే హేమంతుణ్ణి కరుణ నిండిన తన ఎదలో దాచేసుకోలేనా అంటూ మనకే ఛాలెంజ్ విసిరారు. మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. కాలవాహినిని కమండలంలో పట్టలేనని తనే ఒప్పుకున్నారు. ఇదే వారి శీర్షికలోని సందిగ్ధత అని జవాబు కూడా దొరికింది కవితలో నాకు అంటూ, కాలాతీతంగా నువ్వో నేనో ఉండాలనుకుంటే మనకు ఋతువులతో పని ఏమి అని ప్రశ్నతోనే ముగించారు సుభాషిణి గారు. భావకవిత్వంలో మీ వంటి భావ కవయిత్రికి ఏదైనా సాధ్యమేనండి, కాలమిలా ఆగిపోని అని పాడుకుంటూ ఇంత అందమైన భావ కవిత్వం అందించిన సుభాషిణి గారికి అభినందనలు, హృదయపూర్వక ధన్యవాదాలు అందిస్తూ ఈ సాహితీ సహోదరి ప్రశాంతి రేవూరి గారి అంటూ తమ యొక్క చక్కని సమీక్ష అభినందన అభిప్రాయం మాలికను పంపారు మనకు ప్రశాంతి రేవూరి గారు. మీకు ధన్యవాద నమస్సులు. అలాగే మీ యొక్క చక్కని భావయుక్తమైన సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక పొందిన ప్రత్తిపాటి సుభాషిణి గారికి కూడా శుభాభినందనలు. మరి ఇవి ఈ వారం వచ్చిన సమీక్షాభినందన అభిప్రాయ మాలిక సమాహారం. మరి కవిగణమంతా కూడా కవిగణానికంతటికీ కూడా ఒక మనవి, చక్కని కవితలను అందిస్తున్న నేటి కవిత సమూహంలో తమ యొక్క చక్కని కవితలను చదివి మీ యొక్క 4 నుండి 5 వాక్యాలతో కూడిన సమీక్షాభినందన అభిప్రాయ మాలికను కవివర్య గణమంతా విరివిగా పంపగలరని కోరుకుంటూ, అలాగే నాకు నచ్చిన కవితాంశ యూట్యూబ్ లింక్ రాగానే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మీకు నచ్చిన కవిత పైన మీకు నచ్చిన సమీక్షాభినందనను పంపుతూ యూట్యూబ్ లింకులో మరియు మన నేటి కవిత సమూహంలో కూడా మీ యొక్క అభినందనలు, శుభాకాంక్షలు, శుభాభినందనలు, సలహాలు, సూచనలు ఏవైతే వాటిని చక్కని మాటల రూపంలో, చక్కని కవితల రూపంలో కూడా మీ యొక్క సమీక్షాభినందనతో పాటు మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయాలని మనసారా కోరుకుంటూ మరొకసారి మీకు వినమ్ర నమస్కారం చేస్తూ కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చే వారం కలుద్దాము. అప్పటి వరకు సెలవు. నమస్కారం.